నమో నారాయణ అమ్మ ప్రపంచానికి స్వాగతం. మేము అమ్మవారికి అభిషేకం అయిపోయినాక ఎలా అలంకరణ చేస్తామో అని చూపిస్తూ ఈ చిన్న వీడియోనండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఈ అమ్మవారి అభిషేకం శుక్రవారం నాడు అభిషేకం చేసుకుంటాం కదండి. దాని తర్వాత మేము అలంకరణ చేసుకుంటాం. ఈ అలంకరణ అంతా గురువుగారు మాకు నేర్పిందేనండి. గురువుగారు అనుగ్రహంతో నేర్చుకున్నాం అనమాట. ఆయన చెప్పేది ఒకటి, అమ్మవారిని అమ్మ ఇది బాగుందా, ఇలా పెట్టినా ఇలా చేయినా అని అడిగితే ఆవిడే మనకు చెప్తుంది. ఎవరితోనూ బాగుందని అడగక్కర్లేదు, అమ్మవారే చెప్తుందని చెప్పి గురువుగారు మాకు నేర్పారండి. మేము అలాగే అమ్మవారిని చూస్తూ అమ్మవారికి ఏది పెడితే బాగుంటుంది, ఏ నగలు వేస్తే బాగుంటుంది, అలాగే బొట్టు ఎలా పెడితే బాగుంటుంది, పూలు ఎలా పెడితే బాగుంటుంది ఆలోచించుకుంటూ అమ్మవారు ఇంకా చూసుకుంటూ చేసుకుంటామండి. ఇవి మేమందరం కూడా గురుగారి దగ్గర దీక్ష తీసుకున్నామండి. గురు అనుగ్రహంతో మేము అమ్మవారి అలంకరణ నేర్చుకొని అలంకరణ చేస్తూ ఉంటాం అన్నమాట. అమ్మవారికి ప్రతి ఒక్కటి వేస్తూ అమ్మ ఇది బాగుందా అని చూసుకుంటూ ఇలా వేస్తే బాగుందా అనుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్కటి అలంకరణ చేసుకుంటూ ఉంటాం. అమ్మవారు చూసి ఎంత బాగుందో అలంకరణ మొత్తం అయినాక అమ్మవారి రూపం ఎలా ఉందో చూడండి. అప్పుడు అమ్మవారు ఎంత దేదీప్యమానంగా వెలుగుందో మీకు తెలుస్తుంది అనమాట. చూసారు, ఒక్కొక్కటి వేస్తా గురుగారు శిష్యులు ఎలా చేస్తున్నారో చూసారు కదా. కింద ఇంకొకరు పూజ చేస్తూ ఉంటాను, కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే కూడా. ఇలా అమ్మవారి అభిషేకం అయినాక ఇక్కడ చూసారా, ఇక్కడ అన్నపూర్ణ అమ్మవారు అన్నమాట. అమ్మవారికి ఇప్పుడు మొత్తం నగలు పెట్టేశారు కదా, తర్వాత పూలతో అలంకరణ అన్నమాట. అమ్మవారికి పెడుతూ ఎలా పెడితే బాగుంటుందా అని ఆలోచించుకుంటూ పెట్టి అమ్మ ఇలా బాగుందా అని ఒకసారి పెట్టి చూస్తే అమ్మవారు చెప్తుంది. ఒకవేళ నచ్చలేదనుకోండి, అమ్మ నాకు ఇలా కాదన్నట్టు మనకి అంటే అమ్మవారు చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట. పెట్టి చూసుకొని వీళ్ళు కూడా చూసారు, ఒకసారి పెట్టి చూసుకుంటున్నారు ఎలా ఉందా అని. అమ్మవారు చెప్తారన్నమాట, ఇది వద్దు ఇలా వద్దు అని. వెంటనే అలంకరణ మళ్ళీ మార్చేసుకుంటుందండి అమ్మవారు ఆవిడకి ఇష్టమైనట్టు చేయించుకుంటుందండి. చూసారా, మళ్ళీ పూలు మార్చేసి మెడలో వేయించుకుంది. ఎంత దేదీప్యమానంగా ఉందో చూడండి. అలంకరణ మొత్తం చేసేసారు. అమ్మవారు అలంకరణ అయిపోయింది కదా. ఇప్పుడు హారతి అండి. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో నారాయణ.